మరి ప్రభు పేరిట వందనాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చారు. మీరు మాకు ముందుగా తెలిసిన వాళ్ళే పాస్టర్ జలాని గారు మారిపాస్ నుంచి. మరి మీరు ఈ కార్యక్రమం అభిప్రాయం చెప్పాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. డాక్టర్ పాస్టర్ గారైన జాన్ కోయ్య గారికి అని జాన్సన్ గారికి, అనిల్ కుమార్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ మీటింగ్స్కి స్పీకర్స్గా, అధ్యక్షకులుగా, కన్వీనర్గా వాళ్ళు పెట్టిన ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ యొక్క ప్రోగ్రాం యొక్క కార్యక్రమం ఈ దినము ప్రతిష్ఠితమైన దేవుడి బిడ్డలకు ఇవ్వబడిన విశాఖపట్టణానికి ఆశీర్వాదకరముగా ఎంతో వ్యయ ప్రయాసలతో ప్రేమతో పెట్టిన జాన్ కోయ్య గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. ఇందులో చెబుతున్న విషయం ఏమిటంటే, సృష్టించిన సృష్టికర్త ఈ ఇండియాను సృష్టించినది ఆ దేవుడే. సృష్టించిన సృష్టికర్త దేవుడు ఇండియా దేశముని ఎంతగా అభిమానిస్తున్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆయన ఇష్టపడుతున్నాడంటే, ఆయన దగ్గర సృష్టికర్తైన దేవుడు 6000 సంవత్సరాల క్రితము భూమి మీద 2026 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీద అడుగుపెట్టిన దేవుడు యేసు ప్రభు వారి దగ్గర తన యొక్క ఆహారము తన దగ్గర నడుచుకుంటూ తనతో పాటు జీవిస్తూ నడిపిస్తున్న అందులో వ్యక్తి అయిన తోమా గారిని ఇండియా దేశానికి పంపించారంటే, ఇండియా అన్న దేశం ఎంత గొప్ప సౌభాగ్యవంతురాలైన దేశము, ఎంత గర్వించగలిగిన గొప్ప దేశము, మహానుభావులు ఉంటున్న మహానీయమైన మహోన్నతుడైన దేవుడి దృష్టిలో ఉన్న నా దేశము బట్టి నా దేవుడికి ఎంతగానో మేము రుణపడి ఉన్నాము, వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకు అంటే ఈ దేశము ఎస్తేరు గ్రంథం, బైబిల్ గ్రంథంలో కూడా ఇండియా కాన్షియస్ దేశం, ఆ దేశం గురించి గొప్పగా రాయబడింది. అనేక దేశాలు ఉన్నాయి కానీ ఇండియా దేశము ఒక ఉన్నతమైన దేశం. ఈ దేశానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసినది ఏమిటి అంటే, ఈ భూమిని దీవించబడిన ఆశీర్వదింపబడ్డానికి, ఈ భూమి మీద ఉన్న మనుష్యుడు దీవించబడ్డానికి, ఈ భూమి మీద ఈ ఇండియా దేశములో ఉన్న 1000 కోట్ల కొలది జనాంగం అంతా కూడా నా పిల్లలు అని ఒక మంచి మనసుతో ఈ దేశములో అనేకమైన చారిత్రకమైన కట్టడాలతోనూ, మిషనరీస్తోనూ, హాస్పిటల్ కానీ, విద్య కానీ, అనేకమైన రాష్ట్రాలలో ఉన్న 28 రాష్ట్రాలలో, కేంద్రపాలక ప్రాంతాలలో క్రైస్తవ సమాజము చేసిన ఆ గొప్ప తనానికి తన మూల కారణం ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడి ప్రేమ. ఆ ప్రేమతో వచ్చిన దైవజనులుగా ఉన్న దేవుడి బిడ్డలుగా ఉన్న క్రిస్టియన్స్ యొక్క క్రైస్తత్వమే. ఒక క్వశ్చన్ అడుగుతారా? ఇలాంటి కార్యక్రమాలు చేయడం విషయంలో ఇప్పుడు పాస్టర్స్ ఏమైనా బాధ్యత వహించాల్సి ఉందా? ఈ కార్యక్రమంలో ఇలాంటివి చేస్తున్న విషయంలో సమాజానికి ఎంత మంచి చేయగలుగుతాం? మన ముందు సమాజంలో మిషనరీస్, క్రైస్తవ బిడ్డలు చేసిన మంచితనాన్ని, ఆ ప్రేమతనాన్ని ఒక మదర్ తెరిసా అవ్వచ్చు, గ్రాండ్ స్టీన్ గారు అవ్వచ్చు, ఇంకా అనేకమైన క్రైస్తవ మిషనరీ చేసిన ఆ మంచితనాన్ని మనము కూడా మన దేశంలో ఆ మంచితనాన్ని చెట్టేసి నీరేసినట్లు ఆ మంచితనాన్ని ఈ కాలంలో ఈ సమాజంలో పాస్టర్స్ కానీ, విశ్వాసులు కానీ, అనేకమైన తరగతులలో చదువుకుంటున్న ప్రొఫెసర్స్ కానీ, సమాజంలో మంచితనం అంటే క్రైస్తవ బిడ్డలు చూపించింది అప్పుడు ఉన్న మంచితనము ఇంకా మంచితనముగా చూపించే ఆవశ్యకత, బాధ్యత ఎంతగానో ఉంది అని నేను తెలియపరుస్తున్నాను. పాస్టర్స్ అందరూ కూడా దేవుడి ప్రేమ మంచితనము, దేవుడి ప్రేమ మన దేశం బాగుండడం, దేవుని ప్రేమ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి అభిమానించడం, ఇటువంటి మంచి కార్యక్రమంతో మన దేశ గౌరవాన్ని మన చేతుల్లో గొప్పగా చూపించడమే క్రిస్టియానిటీలో ఉన్న గొప్ప మంచితనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.